ఈ కూటమి ప్రభుత్వం వికలాంగుల ఉసురు తగిలి మట్టి కొట్టుకుపోయింది. ఈ మాట ఎందుకన్నానంటే రాష్ట్రంలో దాదాపుగా 1,00,000 మందికి పైగా వికలాంగులకి ఈ కూటమి ప్రభుత్వం నోటీస్ జారీ చేసింది. రేపు సెప్టెంబర్ నుంచి మీ పింఛన్ ఆపేస్తామని చెప్పేసి నోటీస్ జారీ చేయగానే వికలాంగుల కుటుంబం ఒకటి ఆత్మహత్య చనిపోయారు. అని మేము దీని మీద బతికేది, రేపు నెల నుంచి పింఛన్ రాకపోతే మా జీవనాధారం ఎలా అని చెప్పేసి వాళ్ళు చనిపోవడం జరిగింది. చాలామంది మంచానికి పరిమితులైన వాళ్ళు కూడా పింఛన్ ఆపేశారు. గుడ్డి వారికి కూడా పింఛన్ ఆపేశారు. కాళ్ళు చేతులు లేని వాళ్ళకి కూడా పింఛన్ ఆపేశారు. వాళ్ళు ఏం తప్పు చేశారండి? అరే వికలాంగులు అంటేనే ఇతరుల మీద ఆధారపడి బతికేవాళ్ళు. వాళ్ళు ఏ పాపం చేశారు? అదే రాష్ట్రంలో వేల కోట్లు దోచుకుంటారు ఎమ్మెల్యేలు. వైజాగ్లో ఎకర భూమి రూపాయికే ఇచ్చారు. అరే వికలాంగులకి 6,000 రూపాయలు పింఛన్ ఇస్తే ఏమవుతున్నాయా? నేను అడుగుతా ఉన్నా. దాదాపుగా 3 నెలలు సర్వే చేయండి. ఎవరైనా నిజంగా వికలాంగులు పింఛన్ తీసుకున్నారా లేదా వికలాంగులు చెప్పి తప్పుడు పింఛన్ తీసుకున్నారో సర్వే చేసి 3 నెలల తర్వాత ఆపితే నిజంగా ప్రజలందరూ రక్షిస్తారు. అరే ఇంత దారుణమైన పరిస్థితి, వికలాంగుని రోడ్డు మీద తెచ్చి వికలాంగుని భవిష్యత్తు ఆడుకుంటా ఉన్నారు. వాళ్ళ ఉసురు ఈ కూటమి తగలదా? ఖచ్చితంగా తగులుతుంది. వికలాంగ ఉసురుతో ఈ కూటమి ప్రభుత్వం మట్టి కొట్టుకుపోతుంది సొంతం తెలియపరుస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి పింఛన్ ఇచ్చారు. ఏ పార్టీ అయినా సరే, ఏ కులమైనా సరే, ఏ మతమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ మంచి చేశాడు. కానీ ఈ కూటమి ప్రభుత్వం అధికారం వచ్చే ముందు మేము పింఛన్ పెంచుతా ఉంటారు. అధికారం వచ్చినాక అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్ ఆపేసి రోడ్డు మీద తెస్తా ఉంది కూటమి ప్రభుత్వం. ప్రజలు గమనించాలా ఈ కూటమి ప్రభుత్వం ఏ విధంగా ప్రజలను మోసం చేస్తుందో, వికలాంగులను మోసం చేస్తుందో ప్రజలు గమనించాల్సిన తెలియపరుస్తూ జై హింద్, జై జగన్, జై జగన్.